అరకు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో మహిళా బౌన్సర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎంపీ అభ్యర్థికి మహిళా సెక్యూరిటీ గార్డ్స్ ఏర్పాటు చేశారు. ప్రజల తాకిడి ఎక్కువగా ఉన్నందున గీతకు రక్షణ కల్పించారు. కాగా అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీతకు అంతటా విశేష ఆదరణ లభిస్తోంది. ఆమె ఏం చేసినా విశేషమే అన్నట్టు గిరిజనం ఆసక్తిగా ఫాలో అవుతున్నారు. గీత ప్రచారానికి భారీగా ఆదరణ లభిస్తుండటంతో మహిళా బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు. గిరిజన గ్రామాల్లో సెలబ్రిటీల మాదిరి మహిళా బౌన్సర్లతో రక్షణ కల్పిస్తుండటంతో ఇది కూడా ఒకంత ఆసక్తిగా ప్రజలకు కనిపిస్తోంది. సాధారణంగా ఎవరైనా కండలు తిరిగిన పురుషులనే బౌన్సర్లుగా ఏర్పాటు చేసుకుంటారు. అయితే కొత్తపల్లి గీత నూతన పందాలో మహిళాభివృద్ధిని, మహిళా సంక్షేమం కోసం ఆలోచిస్తూనే మహిళలకు ఒకంత ఉపాధి కల్పించేలా లేడీ బౌన్సర్లను మేము ఎందులోనూ పురుషులకు తక్కువ కాదనే రీతిలో పెట్టుకోవడంపై సర్వత్రా హర్షిస్తున్నారు. బ్లాక్ టీషర్ట్, ప్యాంట్ ధరించిన మహిళలు పురుష బౌన్సర్లకు తీసిపోని విధంగా తమ డ్యూటీ నిర్వహిస్తున్నారు. తమ ప్రాంతాల్లో గతంలో ఎప్పుడూ కనిపించని ఈ లేడీ బౌన్సర్లను గిరిజనులు వింతగా చూస్తున్నారు. వారి వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా కొత్తపల్లి గీత ప్రచారంలో పాల్గొనడంతో రక్షణగా గీత ఈ బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు. ప్రచారంలో ఇది ఓ విశేషంగా మారింది. రాబోయే కాలంలో ఇదో ట్రెండ్ గా మారింది.